డీటెయిల్స్ చూద్దాం. మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో బిజీగా ఉన్నారు. మూడవ రోజు సీ ఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ప్రతినిధులతో పాటు వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ అగ్రిటెక్ పరిశోధకులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. గ్రేటర్ సిడ్నీలో కీలక నగరమైన పారామట్ట లార్డ్ మేయర్ మార్టిన్ జైటర్తో లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వివిధ అంశాలపై పరస్పర సహకారంపై చర్చించారు. వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీని లోకేష్ సందర్శించారు. ఈ సందర్భంగా WSU అధికారులు మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం యూనివర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, అగ్రికల్చర్ టెక్నాలజీ పరిశోధకులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఆధునీకరణకు WSU వాతావరణ నిరోధక పంటలు, ప్రెసిషన్ పార్కింగ్లో నైపుణ్యాలను ఎన్జీ రంగా వర్సిటీలో కలిసి పంచుకోవాలని కోరారు. రైతులు, అగ్రి ప్రొఫెషనల్స్ కు స్మార్ట్ ఫార్మింగ్ టెక్నిక్లు, అగ్రి టెక్ ఇన్నోవేషన్స్ లో శిక్షణ ఇచ్చే సంయుక్త కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. స్థిరమైన నీటి నిర్వహణ, భూమి ఆరోగ్య ప్రాజెక్టులపై సహకారం అందించండి. స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థలు, AI ఆధారిత వ్యవసాయ పరిష్కారాల్ని అభివృద్ధి చేసే ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుకు సహకరించాలని లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవసాయ విధానాలు, స్థిరమైన అభివృద్ధి వ్యూహాలపై పరిశోధనాధారిత సూచనలు అందించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు లోకేష్ పారామట్ట లార్డ్ మేయర్ మార్టిన్ జైటర్తో భేటీ అయ్యారు. పారామట్టలో స్థానిక వ్యాపారాల్ని పెంచడం, పెట్టుబడులను ఆకర్షించి గ్లోబల్ సిటీగా మార్చడంలో జైటర్ కృషిని మంత్రి లోకేష్ ప్రశంసించారు. ప్రజా రవాణా, గ్రీన్ స్పేసెస్ ను అభివృద్ధి చేయడంలో చొరవ చూపిన జైటర్ పారామట్ట స్క్వేర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. గత 20 సంవత్సరాలుగా లోకల్ గవర్నెన్స్, కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. స్టార్టప్ స్టేట్గా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నగరాల అభివృద్ధికి సహకారం అందించాల్సిందిగా మంత్రి లోకేష్ కోరారు. ఆ తర్వాత హారిస్ పార్క్లో లిటిల్ ఇండియా పేరుతో ఏర్పాటు చేసిన రివర్ సైడ్ ఫుడ్ కోర్టును సందర్శించారు. న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మిన్స్ తో లోకేష్ భేటీ అయ్యారు. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టార్టప్స్, గ్రీన్ టెక్నాలజీల్లో సహకారాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్, న్యూ సౌత్ వేల్స్ ఇన్నోవేషన్ అండ్ ఇండస్ట్రీ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఇన్నోవేషన్, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో MOU సులభతరం చేయాలన్నారు. న్యూ సౌత్ వేల్స్ ఇన్నోవేషన్ క్లస్టర్లను ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఇన్నోవేషన్ స్టార్టప్ హబ్లలో అనుసంధానించే ఎక్స్చేంజ్ కార్యక్రమాలకు మద్దతునివ్వాలని కోరారు. న్యూ సౌత్ వేల్స్ కంపెనీలు ఏపీలో ఇండస్ట్రియల్ కారిడార్లలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలన్నారు. విశాఖలో పార్ట్నర్షిప్ సమ్మిట్కి న్యూ సౌత్ వేల్స్ బృందాన్ని లోకేష్ ఆహ్వానించారు.